పరమ తండ్రి మానవ భవిష్యత్తులను ఎరిగినవాడు. ఆయన ప్రతి మనుష్యుణ్ణి ఎరిగినవాడు. మనకు తెలియదు మన భవిష్యత్తు ఏంటో. ఈ స్థలంలో ఉన్నటువంటి వారిలో ఎవరైనా ఇప్పుడు వేస్తున్నటువంటి బలమైన గాలులు ఇంకెంతసేపటికి ఆగిపోతాయో చెప్పగలరా? ఎవరైనా పలానా ఆయన ఉన్నాడండి, పలానా ఆమె ఉన్నది, ఆమె చెప్పిందంటే జరుగుతుంది, ఆమెకు తెలుసు అని ఎవరైనా మన దగ్గర ఉంటారండి అలాగా? మహోన్నతులైనటువంటి దేవునికి తెలుసు. భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు. ప్రతి మనుషుని యొక్క జీవితపు ప్రారంభాన్ని, జీవితంలో తాను ఏదైతే చేయగలుగుతాడో చేసేదాన్ని చూడగలిగినటువంటి దేవుడు అయి ఉండి, మనుషుల యొక్క భవిష్యత్తును మార్చగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. మనలో ఎవరికీ తెలియదు. సహజంగా దాన్ని తెలుసుకోవాలనేటువంటి భావన ఎక్కువగా కలుగుతుంది. మీకు కొద్దిసేపే అమ్మా సైలెంట్. దాని కొరకు ఏం చేస్తుంటామంటే ఎన్నో విధాలుగా అప్రోచ్ అవుతూ ఉంటాం భవిష్యత్తును తెలుసుకోవటం కొరకు. కొందరు అరచేతులు చూపిస్తూ ఉంటుంటారు ఎవరికో ఒకరికి. ఎప్పుడన్నా మీరు ఎవరైనా అరచేతి చూపించారా? చూడండి ఎలాగుందో ఏంటో, డబ్బు కలిసి వస్తుందో రాదో, కుటుంబ సమస్యలు తీరిపోతాయో లేదో, నా జీవితపు ఆయుష్కాలం ఎంతో, ఈ గీత ఎక్కడి దాకా ఉందమ్మా, మీకు 90 సంవత్సరాలు గ్యారెంటీ అంటాడు. లేకపోతే ఈ గీత ఇలాగ మెలక తిరిగిందమ్మా, కొద్దిగా ఏదో ఇబ్బంది ఉందని అంటాడు. నిజమా అది? కాబట్టి భవిష్యత్తుని మనుషుడు చెప్పలేడు. భవిష్యత్తును చూసేవాడు, భవిష్యత్తును ఎరిగిన వారు, ఆ భవిష్యత్తులో ఏదైనా మార్పు చేయాల్సి వస్తే దేవుడే మార్పు చేస్తాడు. కాబట్టి మనలో ఎవరము పుడతానే మా భవిష్యత్తు ఎలాగుంటుందని లెక్కించుకొని మనం రాలా. దేవుడికి తెలుసు మానవ భవిష్యత్తు. కాబట్టి భవిష్యత్తు ఎరిగిన దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని కలిగిన వాడై ఉన్నాడు. అటువంటి భవిష్యత్తు జ్ఞానంతో సోదరులు యోహాను గారికి, సుయాతమ్మ గారికి వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. ఆయనే నిర్ణయించాడు రేవంత్ బాబుని వారికి అనుగ్రహించాలని. ఆ బిడ్డ యొక్క భవిష్యత్తుని ఆయన చూస్తున్నాడు, ఎరుగుతున్నాడు, ఆ భవిష్యత్తును నడిపిస్తున్నాడు దేవుడు. అందువలన దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానము గురించి గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను మన దేవుని యొక్కయు, లేదా మొదటి పేతురు రాసిన పత్రిక, దయతో మన్నించండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలాగా రాయబడి ఉంటుంది. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, అందువలన దేవుడు భవిష్యత్తు జ్ఞానము కలిగిన వాడు. ఈ స్థలంలో ఎంతమంది మనుషులుగా మనం చేరి ఉన్నామో, మన భవిష్యత్తు ఎలాగుంటుందో ఆయన ఎరిగినవాడు. మానవాళి యొక్క భవిష్యత్తును ఎరిగినవాడు దేవుడు. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 23వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటే చదువుతాం.
అపోస్తుల కార్యాలు 2:23 దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపించారు. ఆయన భవిష్యత్తు జ్ఞానమును, దేవుడు భవిష్యత్తు జ్ఞానమును ఎరిగినవాడు. భవిష్యత్తు ఎలాగని జరుగుతుందో, ఏమి జరుగుతుందో, అది ఎందుకు జరుగుతుందో అనే వివరాలు బాగుగా తెలిసినవాడు దేవుడు. కాబట్టి రేపేమి సంభవించునో నరునికి తెలియదు. రేపు ఏమి జరుగుతుందో నరునికి తెలియదు. కానీ దేవుడికి మాత్రం తెలుసు భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తు జ్ఞానం కలిగినటువంటి దేవుడు మనుషుని నిర్మాణం చేయటంలో, ఆ మనుషుడి ద్వారా తాను ఏమి చేయాలనుకుంటున్నాడో తనకంటూ ఒక ఆలోచన కలిగి ఉంటాడు. ఇర్మియా గ్రంథం 1:4 ఇలాగ రాయబడి ఉంటుంది. ఇర్మియాను పరమ తండ్రి ఒక పని కొరకు నియమించి తన పక్షంగా తన మాటలు వినిపించాలని కోరుకుంటున్నాడు. తాను ఏ స్థలానికైతే పంపించాలనుకుంటాడో ఆ స్థలానికి తాను వెళ్ళవలసిన వాడుగా, తన ఎదుటిగా ఉన్నటువంటి ఎవరైనా అధికారులైనా ఉండనివ్వండి, పరిపాలన చేసే ఏలికలైనా ఉండనివ్వండి, ఒకవేళ హృదయాన్ని మనసును కఠినపరుచుకున్నటువంటి క్రూరత్వం కలిగిన వారైనా ఉండండి, తను ఒక్కటే కోరుకున్నాడు, నేను ఏ స్థలానికి నిన్ను పంపిస్తే నువ్వు ఆ స్థలానికి వెళ్ళాలా, నేను ఏమని వారితో చెప్పమని కోరుకుంటున్నానో నువ్వు వారికి అది చెప్పాలి. ఈ ఇర్మియా అనుకుంటాడు, ఒకవేళ నన్ను నాకంటే వయసులో పెద్దవారి దగ్గరకు పంపిస్తే వారితో నేను ఎలాగను మాట్లాడేది, ఒకవేళ నాకంటే అధికారంలో ఉన్నటువంటి వారి దగ్గరకు పంపిస్తే, స్థాయి పెద్దగా ఉన్నటువంటి వారి దగ్గరకు పంపిస్తే నేను ఎలాగను మాట్లాడేది అనేటువంటి వాపోయేటప్పుడు, అయ్యా నా వయసు చిన్నది అని తాను మాట్లాడటానికి సిద్ధపడటానికి ముందుగా పరమ తండ్రి అంటాడు అన్నమాట ఇలాగన. ఇర్మియా గ్రంథం 1:4 యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగ సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని, గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని అని తెలియజేశాడు. గర్భంలో నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగి తిని. దేవుని యొక్క భవిష్యత్తు జ్ఞానం అది. రూపించిన తర్వాత ఎరగటం కాదు, రూపింపక మునిపే. ఇర్మియాను ఎలాగైతే తల్లి యొక్క గర్భంలో రూపుదిద్దకు మునిపే ఆ మనుషుడు ఎవరో, ఆ మనుషుడు దేనికి పనికొస్తాడో, ఆ మనుషుని చేత తానేం చేయాలనుకుంటున్నాడో అలాగన దేవుడు ఎరిగాడంట ఇర్మియాని. ఇర్మియాను ఎలాగైతే భవిష్యత్తును ఎరిగినట్టుగా చూపించాడో, ఈ స్థలంలో ఉన్నటువంటి మనమందరం గురించి కూడా దేవుడికి తెలుసు. ఏ స్థలంలో మనం ఉంటామో, ఏమి చేయబోతుంటామో, దేని కొరకు భూమి మీదకి తీసుకురాబోతున్నాడో, మన భవిష్యత్తు ఎలాగ నడవబోతుందో పరమ తండ్రి ప్రతిదానిని తెలుసు. ఇర్మియాని తల్లి గర్భంలో రూపుదిద్దకు మునిపే, రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగా. అయ్యా నేను పుట్టలేదు కదా, నా జీవిత దినాలు అసలు ప్రారంభమే అవ్వలేదు కదా, అయినా నీవు నాకు తెలుసు, నేను నిన్ను ఎరిగా. నిన్ను ఆయన మాత్రమే కాదు, ఈ స్థలంలో ఉన్నటువంటి ప్రతి వారిని తల్లి గర్భంలో రూపింపక మునిపే ఖచ్చితంగా ఎరుగుంటాడు. ఇది దేవుడు భవిష్యత్తు జ్ఞానంతో జరుగుతుంటుంది. ఆయన ఏమంటాడంటే, నా వయసు చాలదు, నేను బాలుణ్ణి అని తాను మాట్లాడబోతుంటే, నువ్వు బాల్యం గురించి మాట్లాడుతున్నావు, అసలు నువ్వు తల్లి గర్భంలో పడకమునుపు గురించి నేను మాట్లాడుతానని అన్నాడు. నా గురించి తెలుసా దేవునికి?
తెలుసా నా గురించి? తెలియదా? తెలియదా దేవుడికి? ఇర్మియా గారి గురించి తెలుసా? నా గురించి కూడా తెలుసా? మీ గురించి తెలుసా దేవునికి? ఎంత ఆశ్చర్యం అండి అసలు. తల్లి గర్భంలో మనం రూపుదిద్దమను మునుపే నా గురించి దేవుడు తెలుసుకున్నాడు, మీ గురించి దేవుడు తెలుసుకున్నాడు. తెలుసుకున్నటువంటి దేవునికి అసలు మనము దేని కొరకు పనిచేస్తామో, ఇర్మియా పనిచేస్తాడంట. ప్రవక్తగా తాను పనిచేయాలనుకుంటున్నాడు, సరిపోననుకుంటున్నాడు. దేవుడు ఏదైతే ఒక పనికి అపాయింట్ చేస్తున్నాడో ఆ పనికి తాను తగిన వాని కాదని తాను వాపోతుంటే నువ్వు చెప్పొద్దా మాట? నువ్వు దేనికి పనికి వస్తావో, నిన్ను ఎలాగ ఉపయోగించుకోవాలో, దేని కొరకు నిన్ను నియమించాలో దాన్ని బాగుగా తెలిసిన వాడు దేవుడు. దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంతో మనుషులను ఆయన ఎరిగి తాను ఏదైతే వారి జీవితాల్లో చేయాలనుకుంటుంటాడో దాన్ని చేస్తూ ఉంటుంటాడు. తగిన సమయంలో దాన్ని చేస్తూ ఉంటుంటాడు. తల్లి గర్భంలో రూపింపక మునిపే ఎరిగాడంట. పుట్టిన వెంటనే మాటలు నేర్పబడినప్పుడే వచ్చేసి మాట్లాడాల దేవుడు. ఏ బాబు, నిన్ను తల్లి గర్భం ఉందే నేను ఎరిగాను, నేను ప్రతిష్ఠించుకున్నాను కాబట్టి మాటలు నేర్చుకున్నటువంటి మరుక్షణంలో ఆ సంవత్సరంలో వచ్చి దేవుడు తన సందేశాన్ని వినిపించట్లా, బాలుడు అని అన్నాడు. యూదు లెక్క ట్రెడిషన్ ప్రకారంగా బాలుడు అనేది సుమారుగా 20 సంవత్సరాల లోపు, లేదంటే 15 సంవత్సరాల లోపు, 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బిడ్డలను బాలుడుగా పిలుస్తూ ఉంటుంటారు. మన దగ్గర ఉన్నటువంటి భాషా విధానం వేరు. కాలాన్ని బట్టి పిలుపులో మార్పులు వచ్చాయి. బాలుడు అంటే 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు. ఇప్పుడు మనం చూస్తున్నాం బాలుడు అంటే. కాబట్టి 5 సంవత్సరాల్లోనూ లేకపోతే ఆనాడు ఉన్నటువంటి ఒక 15, 18 సంవత్సరాలను వచ్చి తాను ఏదైతే ఆ మనుషుని గురించి ఆలోచన కలిగి ఉన్నాడో ఆ విషయాన్ని వారి దగ్గర ప్రస్తావించలా. దానికంటూ రైట్ టైం ఉంటుంది, సరైనటువంటి సమయం ఉంటుంది. ఆ సమయంలో ఇర్మియాతో దేవుడు సంప్రదింపులు చేశాడు. ఈ కుటుంబంలో ఈ బిడ్డ పుట్టినప్పుడు నిజంగా తల్లిదండ్రులు ఎలాంటి భావన కలిగి ఉన్నారో, నా బిడ్డను అది చేయాలి, ఎలాగూ చేయాలి, ఎలాంటి వాణిగా చేయాలి, ఇది చదివించాలి, లేకపోతే ఇది సాధించే వాణిలాగా చేయాలి. ఒకవేళ మనం అనుకుంటామేమో మన ఆలోచనలకు దేవుని యొక్క అభిప్రాయాలు తోడైనప్పుడు ఆ మనుషుని దేవుడు వృద్ధి కలగ చేసుకుంటూ వస్తాడు. దేవుని ఏర్పాట్లో మనుషులు ఉండాలని కోరుకోవాలి. అలాగనే దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినట్టుగా పుట్టబోయే మనుషుడు లేదా పుట్టినవాడు ఏ పనికైతే తను సరిపోతాడని దేవుడు చూస్తుంటాడో ఆ పని అతనికి అప్పగిస్తాడు, ఆ పని చేయమని కోరుతాడు. దానిలో తన జీవితాన్ని నడిపించాలని కోరుతాడు దేవుడు. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తు దేశంలో కఠినమైనటువంటి బానిసలుగా బ్రతుకుతున్నారంట. ఒకరోజు వారి మీద ఫరో మోయలేనటువంటి భారాన్ని మోపుతున్నాడు. సరిగ్గా తినే ఆహారం లేదు, సరైనటువంటి వస్త్రధారణ లేదు, స్వేచ్ఛ లేనటువంటి జీవులుగా, బానిసలుగా ఒకని యొక్క దాస్యం కింద వారు నలిగిపోతుంటే వారు మొరపెట్టుకుంటున్నటువంటి విధానం కనిపిస్తుంది. నిర్గమాకాండం 1వ అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో ఈ రోజున మనం ఏం ఆలోచించబోతున్నామంటే, నా భవిష్యత్తుని ఎరిగిన దేవుడు నా జీవితాన్ని ఎలాగనో మలచబోతున్నాడో అది క్షేమకరంగా మలచగలిగిన వాని వైపు విశ్వాసంతో చూస్తే నా జీవితాన్ని కూడా మంచిగా మలుస్తాడు కదా. నిర్గమాకాండము 1వ అధ్యాయంలో 14వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. వారు ఇశ్రాయేలు చేత చేయించుకొనిన ప్రతి పనియు కఠినముగా ఉండెను. వారు జిగటమట్టి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములు విసికించి. ఇది ఆనాడు ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రస్తుతపు పరిస్థితులు.
ఫరో యొక్క కొరడా ఆడబడతా ఉంటుంది. నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతా అని చెప్పుకునేటువంటి పరిస్థితులు లేవు వారికి. ఈ రోజున మనకున్న ఈ పరిస్థితులు, కొద్దిసేపు కూర్చొని ఏంటో ఈ ప్రార్థన ఎప్పుడైపోద్దో లెగిసి వెళ్ళిపోతున్నారు అనుకోండి, మనల్ని పెద్దగా నిర్బంధం లేదు. ఇంట్లో అడుగుతారండి అలా, ఏ అక్క ఎందుకు వెళ్ళిపోతున్నావు, ఏ తమ్ముడు ఎందుకు వెళ్ళిపోతున్నావు అని అడుగుతారా? అడగరు. నిర్బంధం ఏమైనా ఉండిద్దా? ఒకవేళ అడిగితే మీ దైవజనులు అడుగుతారు, మా కొద్దిసేపు కూర్చుంటే మీకే కదా మేలు అని అడుగుతారు. కానీ దీంట్లో నిర్బంధం లేదు. నేను ఇంటికి వెళ్ళిపోవాల్సిందే అని పట్టుబట్టారనుకో, మీతో గొడవడతారా? కానీ ఇశ్రాయేలు ప్రజలు మాకు నచ్చిన స్థలానికి మేము వెళ్ళి వస్తామంటే ఫరో వారికి పర్మిషన్ ఇచ్చినవాడు కాదు. అయ్యా మా బిడ్డలతో మేము కొంచెం దూరం ప్రయాణం చేసి మా దేవునికి బలులర్పించుకొని వస్తాం. తీవ్రంగా వారిని ఖండించి వారి యొక్క పని భారాన్ని పెంచినటువంటి వాడికి కనిపిస్తుంటే, పరమ తండ్రి ఆ సమయాలలో ఒక మనుషుని పిలిచి తన ప్రజలైనటువంటి వారిని నడిపించడానికి తాను నియమించుకుంటానని తెలియచేస్తే ఏనంటాడు? తేపకు ఒక సాగు చెప్తుంటాడు, అయ్యా నాకు నోటి మాంద్యం ఉంది, నా స్పీచ్ చాలా స్లోగా ఉంటుంది. ఒక మాట మాట్లాడి ఇంకో రెండో మాట మాట్లాడాలంటే ఈ మధ్యలో 4-5 మనుషులు మాట్లాడుకోవచ్చు అంటాడు. ఎవరన్నా ఉన్నారా మన ఊళ్ళో అలాంటి వాళ్ళు? ఆయన ఒక మాట మాట్లాడాడు అనుకో, రెండో మాట మాట్లాడటానికి ఇంకొక 4 ఎవరైనా ఉంటే 4-5 మాటలు మాట్లాడుకున్న దాకైనా అంటుంటాడు. ఈయన మాట్లాడతాడు పరమ తండ్రితో, అయ్యా నాకు నోటి మాంద్యం ఉంది, అంత మాట నేర్పరి వారిని కాదు, ఒకవేళ మీరు ఎవరినైతే పంపించాలనుకుంటున్నారో వారినే పంపించండి. ఆయన నేను పంపించాలనుకుంటుంది నిన్నేను మాట్లాడుతుంటాడు. చదువుతాను. నిర్గమకాండం 3వ అధ్యాయంలో 10వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. 3:10 కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నువ్వు ఐగుప్తుల నుండి తోడుకొని పోవాలను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలును ఐగుప్తుల నుండి తోడుకొని పోవుటకును నేను ఎంతటి వాడను? అయ్యా నేను చాలును కాదండి, అసలు నేనేంటి, ఫరో ఏంటి, నా స్థాయి ఏంటి, ఫరో స్థాయి ఏంటి? ఒకవేళ నేను వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి అడిగాను అనుకోండి, నా తల మీద కత్తి పెడతాడు, నా మాట వినడు. ఆయన అంటాడు, నేను నీకు తోడున్నా, నా ప్రజల్ని నీ చేత నడిపించాలనుకుంటున్నా, నీ సామర్థ్యం గురించి నువ్వు మాట్లాడొద్దు, నీ సామర్థ్యం ఏంటో నాకు తెలుసు. దానికి సాకుగా ఎలాగ చెప్తుంటాడు అనమాట. 4వ అధ్యాయంలో 10వ వచనంలాగా రాయబడి ఉంటుంది. 4వ అధ్యాయం 10వ వచనంలో, అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పుడు నుండైనను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము కలవాడునని యెహోవాతో చెప్పగా. ఇలాగన అబద్ధాలు చెప్తారా మనుషులు? అబద్ధం చెప్పాడు అంటున్నాడు పరిశుద్ధాత్మ. తానేం మాట్లాడుతున్నాడంటే, నేను నోటి మాంద్యం కలిగిన వాడును, నాలుక మాంద్యము కలిగిన వాడును, కాబట్టి నన్ను పంపించొద్దు. ఒకవేళ మీరు ఎవరైనా పంపించాలనుకుంటే వేరే వాళ్ళని పంపించండి. నాకంటే స్కిల్ ఉన్నటువంటి మనుషులు ఉన్నారు, అద్భుతంగా వే ఆఫ్ టాకింగ్ బాగున్నటువంటి మనుషులు ఉన్నారు, సామర్థ్యం కలిగిన వారు ఉన్నారు, ఫరో ఎదుటికి వెళ్ళి నిలబడగలిగినటువంటి ధైర్యం కలిగిన వారు ఉన్నారు. ఒకవేళ మీరు పంపించాలనుకుంటే వారిని పంపించండి. నీకేంటి ఇబ్బంది? ఏంది ఆయన ఇబ్బంది? ఏమి ఇబ్బంది అని మాట్లాడుతున్నాడు? ఏమి ఇబ్బంది అని మాట్లాడుతున్నాడు? ఆయనకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? సార్ వెనకాల ఉన్నటువంటి వాళ్ళు చెప్పండి. ఏంటంటే నోటి మాంద్యము కలవాడని, మాట నేర్పరిని కానని. నిజమా ఇది? అపోస్తలుల కార్యాల్లో ఎందుకని ఎలాగని రాయబడి ఉంటుంది మరి? అపోస్తలుల కార్యాలు
ఇప్పుడు మీరు కూడా చెప్పాలి, ఆ పొజిషన్లో ఇప్పుడు మనల్ని పెట్టుకొని చూడాలి. ఏ కార్యానికైనా అసలు మనం సంసిద్ధంగా ఉంటున్నావా లేదా? లేకపోతే మోషేలాగా దాటేసేటువంటి మాటలు, తప్పించుకునే మాటలు, దైవ కార్యాల్లో ఆసక్తి లేనటువంటి మాటలు. అమ్మా ఎందుకని త్వరగా రాలేకపోయారు ఆదివారం ఆరాధన కంటే? అయ్యా ఇప్పుడే చుట్టాలు వచ్చారు. చుట్టాలు లేరు, ఏమీ లేదు, ఉత్త అబద్ధం. ఆదివారం అబద్ధాలు చెప్పులు కూడా ఉన్నారా? అంటే మిగిలిన వారంలో అబద్ధం చెప్పొచ్చేదాన్ని, అంతే కదండి. అయ్యో ఆదివారం అబద్ధాలు ఆడతారంటే అర్థం ఏంటి? మిగిలిన వారాల్లో అబద్ధం ఆడినా ఇబ్బంది లేదండి. సామర్థ్యం ఉండి మనుషుడు తన యొక్క అసమర్థతను, ఆసక్తి లేనటువంటి ప్రజలుగా బ్రతుకుతూ ఎన్నో వంకలు, ఎన్నో సాకులు. దైవ కార్యాల్లో మనముంటే మన కుటుంబానికి మేలని, మన బిడ్డలకు మేలని, పరిశుద్ధులకు సంబంధించి కానీ, స్థానిక సంఘానికి సంబంధించి కానీ, దైవ సంబంధమైనటువంటి ఏ కార్యక్రమానికైనా సరే నా వంతుగా నేను అక్కడ నిలబడగలిగితే అది నాకు రేపొద్దున దేవుడు దాన్ని దీవెనకరంగా మలుస్తున్న ఆలోచన లేక, తన నామమును బట్టి చేసిన దానిని దేవుడు మర్చిపోవటానికి అన్యాయస్తుడు కాదని ఎన్నో మార్లు చదువుంటాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6:10 అయినా సరే మన మనసు తట్టుకోదు దైవ కార్యక్రమాలు చేయటానికి. పరిశుద్ధుల యొక్క సమూహంలో ఆసక్తితో సమస్తాన్ని నిర్వహించటానికి ఒకవేళ మన దగ్గర సామర్థ్యం ఉన్నా, ఆసక్తి ఉన్నా, కావలసినటువంటి ఈవులున్నా, తలంతులున్నా మనుషుడు భీష్మించుకొని కూర్చుంటాడు అన్నమాట. మీరు పాట మంచిగా పాడతారంటే నేను పాడలేనండి, నా గురించి నాకు తెలుసా మీకు తెలుసా, నా స్థితి ఇదేనండి అనుకుంటున్నారనుకోండి, అది నిజమైనదో అబద్ధమైనదో దేవుడు తేల్చే ఒక రోజు ఒకటి వస్తుంది. నేను నోటి మాంద్యం కలిగిన వాడినని అంటున్నాడు కదా. నోటి మాంద్యం కలిగిన వాడిని, నాలుక మాంద్యం కలిగిన వాడిని అని ఒక రోజున మోషే ఎలాగైతే మాట్లాడాడో, అది దానిలో నిజమెంతో అబద్ధమెంతో దేవుడు నిర్ధారణ చేసేటువంటి ఒక రోజున ఇలాగని మాట్లాడుతున్నాడు. అపోస్తుల కార్యాలు 7వ మోషే గురించే దేవుడు ఎలాగన పసిగట్టి చూసి మాట్లాడించాడంటే రేపొద్దున ఖచ్చితంగా గ్యారెంటీగా ఆ రోజున అక్కడ నిలబెట్టి, అమ్మా ఎందుకని ఆ మాట మాట్లాడావు, నీకు సామర్థ్యం ఉండి కూడా సామర్థ్యం లేనట్టుగా ఎందుకు చెప్పుకున్నావు అని అడిగాడు అనుకోండి, అప్పుడు ముసి నవ్వులు నవ్వుకుంటా, ఆ రోజండి అది ఏం చెప్తుందండి అన్నారనుకోండి, ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా నవ్వుతాడా? ముసి నవ్వులు ఆయన కూడా నవ్వుతాడు. మనం నవ్వుతున్నాం కదా, మరి ఆయన కూడా నవ్వుతాడు అలాగా. అవునమ్మా భలేగా మేనేజ్ చేసావమ్మా, భలేగా చెప్పావమ్మా, అసలు అబద్ధమే అన్నట్టు కాకోకుండా చెప్పావమ్మా, ఎంతమందిని మోసం చేసావమ్మా, ఇంట్లోనూ మోసం చేసావు, సంఘంలోనూ మోసం చేసావు, ఊరందరిలో మోసం చేసావు అని ఒకవేళ మనల్ని ఆయన ఎదుట నిలబెట్టాడు అనుకోండి, మనం ముసి నవ్వులు నవ్వుతే కుదరదు. అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి జడ్జి గారి దగ్గర ఎట్టని ముసి నవ్వులు నవ్వుతే ఏమంటారండి? అరే బాబు కొద్దిసేపు స్టేషన్లో పెట్టి కొద్ది ట్రీట్మెంట్ చేసి తీసుకురండి, ఇక్కడ నుంచోటం కూడా తెలియట్లేదు అంటాడు. అంతే కదండి అనేది. ఈ రోజున మనము దేవుడు తనకంటూ ఒక ఆలోచన ఉంటే, ఒక స్థాయిని ఇస్తే, పరమ తండ్రి కనికరించి ఒక స్థాయి ఇచ్చాడు, ఒక స్థితిలో నిలబెట్టాడు. ఆ స్థితిలోకి వచ్చినటువంటి మనము మన సామర్థ్యం కొలది మనమేం చేయాలో దాని విషయంలో మనం అజాగ్రత్తగా ఉంటే, అశ్రద్ధగా ఉంటే ఒక రోజున ఖచ్చితంగా దేవుడు మనల్ని లెక్కడుగుతాడు మోషేలాగా. అపోస్తుల కార్యాలు 7వ ఇలాగని రాయబడి ఉంటుంది. 7వ నుంచి చదువుతాం. 7వ ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై తండ్రి ఇంట 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతన్ని తీసుకొని
తన కుమారునిగా పెంచుకొని. మోషే గురించి మాట్లాడుతున్నాడు. దివ్య సుందరుడిగా పుట్టాడంట. పుట్టడం అద్భుతమైనటువంటి వాడిగా పుట్టాడంట. ఏ స్థలానికి వెళ్ళాడు? ఫరో ఇంటికి వెళ్ళాడు. ఫరో కుమార్తె ఆయన తీసుకొని వెళ్ళింది. ఫరో కుమార్తె ఆయన తీసుకొని పెంచుకోవటానికి తీసుకుంటే, ఫరో కుమార్తె ఏం చేస్తుందంటే, ఇతడు నా బిడ్డగా నేను స్వీకరించాను కాబట్టి ఈ బిడ్డకి ఏమేమి నేర్పించాలో వాటన్నిటిని నేర్పేస్తా. ఏమేమి నేర్పించింది? కింద భాగంలో రాయబడినటువంటి సంగతులు 22వ వచనంలో, మోషే ఐగుప్తుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యములందును ప్రవీణుడై ఉండెను. మాటలు రాకూడదు. ఎందుకు రాకూడదు? ఒకవేళ నిజంగా ఒక రోజున ఆయన చెప్పింది నిజమైతే చేతలే ఉండాలి, కానీ కార్యములందును అంటే చేతలే. మాటలు కూడా ఉన్నాయా? లేకపోతే గ్రంథంలో అటు ఇటు ఉందా? ఏమనుంది గ్రంథంలో? ఇప్పుడు మనం చదువుతున్నటువంటి భాగంలో మాటల యందును కార్యములందును అంటే మాటలు ఎంత అద్భుతంగా చెప్తాడో పనులు కూడా అంత అద్భుతంగా చేస్తాడు. మనం ఒకటే చేస్తే మాటలు, లేకపోతే పనులు చెప్పేవాడికి మాటలు రావు, మాటలు చెప్పేవాడికి పనులు రావు. మనం రెండూ లేవు. ఈ మనుషుడు మాటలు ఎంత అద్భుతంగా మాట్లాడగలడో కార్యములు కూడా అంత అద్భుతంగా చేయగలడు. ఆయన అంటాడు, నాకు నోటి మాంద్యం అండి. ఇప్పుడేదో గడగడ గడగడ వస్తుందేమో, కానీ ఆయన దగ్గరికి వెళ్తే నాకు మాటలు రావండి. సాకులు వద్దు. ఏం స్థితి ఇవ్వబోతున్నాడు అండి పరమ తండ్రి? ఐగుప్తు యొక్క సామ్రాజ్యాన్ని కోల్చటం కోసం, భవిష్యత్తులో తనకు కలగబోతున్నటువంటి పేరు కోసం నిలబెడతానంటే నేను వెనక్కి వెళ్ళిపోతా. ఫరో సామ్రాజ్యాన్ని కోల్చడం కోసం దేవుడు అపాయింట్ చేసుకున్నటువంటి మహనీయుడిగా చరిత్రలో నిలిచిపోయాడు ఎప్పటికీ. ఒకవేళ అదే మోషే అదే మొండి పట్టి మీరు ఏదైనా చేయండి, నేనైతే ఇంతేనండి, నాకు మాటలు రావండి, నోటి మాంద్యం కలిగినవన్నీ అండి, మీరు ఏదైనా అనుకోండి అండి అని అన్నాడు అనుకో, ఈ రోజున మోషే అని చరిత్ర పుటాల్లో ఆయా స్థలాల్లో అద్భుతంగా మాట్లాడుతున్నటువంటి మాటలు అతనికి దక్కకోకుండా పోయాయి. దేవుడు కనికరించి అనుగ్రహించేటువంటి భాగ్యాన్ని మనము చేతిలా పోగొట్టుకుంటాం. ఆయన అవకాశాలు ఇస్తున్నాడు, మనుషుడు దుర్వినియోగం చేసుకోవటం, లేకపోతే వదిలేసుకోవటం. ఆ తల్లిదండ్రులు అవకాశం కల్పించారు. ఎంతమందికి లేదండి ఈ రోజున? చదువుకోవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ దాన్ని చదివించే తల్లిదండ్రులు లేరు. చదువుకోవాలని ఆసక్తి ఉంటుంది, కానీ చదివించే వారు లేక చదువు మానేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. 4-5 ఉన్నటువంటి బిడ్డల్లో ఒకనాడు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగ ఉంటాయంటే, ఎవరినైనా ఒకరిని చదివించి మిగిలినటువంటి 3-4 పనికి పంపించినటువంటి వారు ఉన్నారు. ఎందుకంటే వారు ఆర్థిక పరిస్థితి లేక. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగున్నాయంటే, ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలను చదివిస్తే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ఆలోచన చేస్తున్నారు. అవును కదరా? చదువుకుంటున్నారా మీరు? చదువుకునే బిడ్డలు ఆలోచించేయండి. దేవుడు మీ తల్లిదండ్రుల ద్వారా మీకు మంచి అవకాశాలు ఇస్తున్నారు. సమయాన్ని వృధా చేసుకోవద్దు. మోషేకు ఒక రోజున అవకాశం కల్పించాడు. రా, ఎక్కడికి రావాలి? ఐగుప్తు దేశంలోకి తీసుకెళ్తారా? నా జనాంగాన్ని విడిపించడం కోసం నిన్ను నిలబెడతారా? ఫరోను కొట్టాడండి మోషే, మామూలుడు కాదనాల. ఈ ఖ్యాతి అతనికి ఇవ్వటానికి దేవుడు సిద్ధపడుతుంటే ఈయన అంటాడు, నేను సరైనోని కాదండి. రెండోసారి మరలా పిలిచి ధైర్యపరిచి మోషేని మరలా అపాయింట్ చేయబోతుంటే ఈయన అంటాడు, నా నోటి మాంద్యం కలిగిన వాడినండి, సరిగ్గా మాట్లాడలేనండి అంటాడు. కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 21వ వచనంలో, మోషే మాటల యందును కార్యముల యందును నేర్పరని ఆయన చెప్తుంటే, మంచి స్కిల్ ఉన్నాడని చెప్తుంటే తప్పించుకోవడానికి సాకులు ఎత్తుక్కోవటం ఏంటి? కాబట్టి మనుషులు ఎలాంటి వారుగా ఉన్నారంటే, దేవుడే సాక్షాత్తు పిలిచి ఒక పని కోసం అపాయింట్ చేస్తుంటే దానిలో నుంచి వెనుక తిరగటం,
మన చేతికి నిజంగా ఎన్ని అవకాశాలు అప్పగిచ్చి ఉంటాడోనండి, మనం ఎన్ని వదిలేసి ఉంటాము. వద్దండి, లేదండి, మా వల్ల కాదండి, మేము చేయలేమండి. ఈ రోజున మోషే మీద మనం ఎన్నో మార్లు మాట్లాడుతున్నాం కదా. ఫస్ట్ సారే పిలుచున్నట్టయితే అసలు దేవుడు కోపగించుకునేవాడు కాదు కదా అని కూడా అనొచ్చు. అప్పటికి సదా ఎత్తా ఉంటుంటే మోషే మీద దేవుని యొక్క కోపం మండి, నువ్వు చేయాల్సిన పనికి ఇంకొకరిని పెడతానా లేపో, ఏమంటావు అని అన్నాడు నిర్గమకాండం 4వ అధ్యాయంలో. కాబట్టి మనకు దేవుడు అవకాశాలు కల్పిస్తుంటుంటే భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు. ఫరో ఏం చేస్తాడోనండి, నీకొద్దది నేను నిలబెట్టేది, తీసుకెళ్ళేది నేను, ఫరో ఎదుట నిలబెట్టేది నేను, నిన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత నాది, నీ క్షేమం కోరి నడిపించవలసిన వాడిని నేను. ఫరో ఏమంటాడనండి, ఇదంతా ఎందుకు, అసలు నాకు మాట రాదంటే చెప్తే పోలా. అమ్మ కొద్దిగా సంఘంలో సంఘ పరిచర్య కోసం కొద్దిగా ముందు రావచ్చు, లేదండి నాకు నడుమంతా పొద్దున్న నుంచి లాగేస్తుందండి, ఎప్పుడు రాని నడున్నప్పుడు ఆ రోజు వస్తుంది, వాళ్ళకి ఆదివారం వస్తుందండి, లేకపోతే ఫలానా ఏదన్నా ఇంకేదన్నా రోజు వస్తుందా. మన సామర్థ్యాన్ని మనం దాచేస్తే ఒక రోజున దేవుడు దాన్ని బయట పెట్టి చూపిస్తాడు. మోషే జీవితంలో జరిగింది అదే. కోపం వచ్చిందంట, మేలు పొందటానికి ఆయన పిలుస్తుంటే, భవిష్యత్తును తీర్చిదిద్దటానికి పిలుస్తుంటే, చరిత్రలో ఎంతమంది వచ్చినా మోషే ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ వచ్చినటువంటి నాయకుడు అని చెప్పేటువంటి ఘనత అతనికి కలగబోతుంటే దానిలో నుంచి వెనక్కి లాక్కోవటం నా వల్ల కాదని ఏదో ఒక సాకు చెప్పటం. మనం ఎన్నిసార్లు చేశామో, దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చాడో, ఏ రూపంలో ఇచ్చాడో, దైవ సంబంధమైన కార్యక్రమాల్లో అలక్ష్యము, అశ్రద్ధ, సోమరితనము, లేదంటే మేము చేయలేమనేటువంటి సామర్థ్యాన్ని దాచేయటము, ఒక రకంగా నీ కుటుంబానికి నువ్వు మేలు కలగకుండా అడ్డుపడుతున్నావు. జాగ్రత్త, అడ్డుపడొద్దండి. నిర్గమకాండం 4వ అధ్యాయంలో మీ కుటుంబాలకు మేలు కలగటం కోసం చేయబడుతున్నటువంటి సంగతులు ఇవి. 4వ అధ్యాయము 12వ వచనంలో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని. ఈయన పెద్ద రిస్క్ పట్టడం ఏముంది, ఏమండి నుంచొని పేపర్ చదవటం పెద్ద ఇబ్బందే, పేపర్ చదవటం, నుంచొని పేపర్ చదవటం ఇబ్బందే, చేతిలో పేపర్ పెట్టి చదవమంటుంటే ఇంకా పెద్ద ఇబ్బంది ఏంటి. ఎగ్జామ్ రాయటానికి వెళ్ళారు, క్వశ్చన్ బ్యాంక్ కూడా మీకు ఇచ్చారు, రాసుకోండి అన్నారు, పెద్ద ఇబ్బంది. ఏమండి ఈ క్వశ్చన్ ఎక్కడ ఉందో కొంచెం వెతికి పెట్టండి అంటారు, అది కూడా ఇబ్బంది మనకి కదండి. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా అక్క, చాలామంది బోల్డ్ అంతమంది. ఎందుకంటే అసలు ఆ మొహమే తెలియదు, క్వశ్చన్ బ్యాంక్ మొహమే తెలియదు, ఆ బుక్ మొహమే తెలియదు. పరమతండ్రి అంటున్నాడు, నువ్వు ఏం మాట్లాడాలో నేను బోధిస్తా, సొంతగా తయారు చేయాల్సిన అవసరంలా. ఫరో ఎదుట నిలబడినప్పుడు నువ్వేం మాట్లాడాలో నేను నీకు బోధిస్తుంటే నువ్వు మాట్లాడు అని దానికి ఆయన అంతగా సిద్ధపడి వస్తుంటే ఈ మనుషుడు మాట్లాడుతాడు చూడండి, ఎలాగో మాట్లాడుతుంటాడు 13వ వచనంలో. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నువ్వు ఎలాగైనా వదలవని నాకు సంగతి తెలిసిపోతుంది. మేలు చేయటానికి పరమ తండ్రి ఎంత బలవంతం చేస్తుంటాడో, ఎన్నిసార్లు ముందుకు నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడో, మన జీవితాల్లో ఎన్ని మార్లు చేసి ఉంటాడు పరమ తండ్రి. మేలు పొందండి రా బాబు, కుటుంబం మేలు పొందండి, నువ్వు మేలు పొందు, నీ తరానికి మేలు చేయి. అయ్యో ప్రభా నన్ను వదలవా నువ్వు. దానికి ఏం మాట్లాడుతున్నాడు, అయ్యో ప్రభా నీవు పంపవలసిన వానినే పంపమనగా ఇంకెంతమంది ఉన్నారని ఆయన ఎంతమంది గురించి ఆలోచన చేస్తున్నాడు దేవుడు. నీవే కావాలిరా బాబు అంటున్నాడు. ఏనేమంటున్నాడు, ఇంకెవరన్నా ఎవరైతే అనుకున్నా వాళ్ళని పంపండి. ఆయన అనుకునేది నిన్నైతే ఇంకెవరినో అనుకుంటే ఆయన పంపండి. మేము ఒక్కళ్ళనే ఉన్నానా, నేను ఒక్కడనే ఉన్నానా, నేను ఒక్కదాన్నే ఉన్నానా, నేను ఒక్కడనే ఉన్నానా సంఘంలో ప్రతిదీ నాకే చెప్తాడు. ఏంది సోదరుడు, మా సువార్థికుడు ఉండి చూడండి, ఏ పనైనా మాకే, ఏ పనైనా మాకే చెప్తారండి. ఇలా కంప్లైంట్లు నాకు చెప్పారంటే ఇది ఎంత భాగ్యం, దేవుని పనిలో పాలుపుచ్చుకోవటం అంటే ఎంత భాగ్యం. అమ్మా ఈ పని ఒకటి ఉంది, దీనికోసం మీరు
హెచ్చించాలి ఏదన్నా అంటే ఆ అవకాశం నాకు దక్కిందంటే అంత భాగ్యం. బోల్డ్ అంతమంది ప్రభువైన యేసు భూమి మీదకి వచ్చేటప్పుడు కన్యకలుగా ఉన్నారట, వివాహాలు చేసుకోకుండా. చరిత్ర చెప్తుంటుంది, నా కడుపును పుడితే బాగుండు, నా కడుపును పుడితే బాగుండు అని పరమ తండ్రి చూస్ చేసుకున్నాడంటే మరేను. ఇప్పుడు ఆ మరే కూడా అనాలి, అయ్యా ఇంకెవరన్నా ఉంటే చూసుకోండి అయ్యా. ఏం పోగొట్టుకునేది తెలుసా? లోకసువార్త 2వ అధ్యాయం అంటారు, ఇది మొదలుకొని ఏమంటారండి, స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదించబడిన దానివని, నువ్వు ధన్యురాలు అని ఎంతకాలం ఈ గ్రంథం చదువుతుంటామో అంతకాలం ఆ మాట పలకాల. అయ్యి ఇంకెవరన్నా ఉంటే చూసుకోండి అయ్యా, నన్ను వదిలేసేయండి. ఆయనకి ఎవరు దొరక్క పరమ తండ్రి దేవుడు అవకాశాలు మన చేతికి తీసుకొచ్చి అప్పగించేది మేలు చేయటం కోసం. ఎన్నిసార్లు మన అవకాశాలు వదిలేసుకుంటుంటామో జాగ్రత్త. అందువలన దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని ఎరిగినవాడు. మనుషుడు తల్లి గర్భంలో రూపింపక మునిపే ఈ మనుషునికి సంబంధించి ఏమేమి ఏర్పాట్లు ఉన్నాయో ఆయన మనుషులు అవి ఉంటాయి. అవి కాలానుకూలంగా ఆ మనుషుడి చేతికి అప్పగించేటువంటి విధానాల్లో వాటిని పుచ్చుకోవటం అనేది రావాలి, అందిపుచ్చుకోవటం రావాలి వాటిని. నెంబర్ 3, రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో పరమ తండ్రి తన భవిష్యత్తు జ్ఞానంతో చేసినటువంటి కార్యాలు ఈ విధంగా ఉంటాయి. 9వ అధ్యాయంలో పరమ తండ్రి తన భవిష్యత్తు జ్ఞానంతో చేసినటువంటి కార్యాలు ఈ విధంగా ఉంటాయని తెలియజేస్తున్నాడు. 9వ అధ్యాయము 10వ వచనం లాగా రాయబడి ఉంటుంది, 9:10. అంతేకాదు రెబ్కా మన తండ్రి అయిన ఇస్సాకును ఒకని వలన గర్భవతి అయినప్పుడు ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయక మునిపే పెద్దవాడు చిన్నవానికి దాసుడగునని ఆమెతో చెప్పాడంట. పెద్దవాడు చిన్నవాడికి దాసుడగుతాడు. ఎప్పుడు చెప్పాడు? పుట్టిన తర్వాత చెప్పాడు? అసలు పుట్టక మునిపే చెప్తున్నాడా? అసలు ఏం దేవుడండి ఆ దేవుడు! తల్లి గర్భంలో ఇంకా పడలా. సహజంగా ఒకవేళ పడారు అనుకుంటే ఒకడి గురించి ఆలోచన చేస్తాం మనం. రెబ్కా యొక్క గర్భంలో ట్విన్స్ పెట్టాడంట. నేను ట్విన్స్ పెట్టబోతున్నాను, ఇద్దరిని పెట్టబోతున్నాను, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు. పుట్టారా? పుట్టలేదు. ఏదైనా మేలు చేశాడని చిన్నోడిని హెచ్చించాడా? మేలు చేయలేదు. పెద్దవాడు ఏదైనా కీడు చేసేయడానికి కొంచెం తగ్గించాడా? కీడు చేయలేదు. పుట్టలేదు, మేలైనా చేయలేదు, కీడైనా చేయలేదు. కానీ ఎక్కడి దాకా చూస్తున్నాడంటే భవిష్యత్తుని, వాళ్ళు పుడతారని, ఇద్దరు పుడతారని, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడని దేవుడు తన భవిష్యత్తు జ్ఞానంతో దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే జరిగింది గ్రంథంలో చెప్పినట్టుగా. ఏశావు యొక్క సంతానము యాకోబు యొక్క సంతానానికి దాసులుగానే వండుకుంటూ వచ్చారు చరిత్రలో సంవత్సరాలుగా. అది ఆయన భవిష్యత్తు జ్ఞానం. అటువంటి దేవుని మీద ఆధారపడటం అనేది అవసరం. మన భవిష్యత్తుని ఎరిగిన వాడు, మన భవిష్యత్తును చూస్తున్నటువంటి వాడు, మన భవిష్యత్తుని తన చేతిలో ఉంచుకున్నటువంటి వాడు. అది క్షేమకరంగా మలచబడాలంటే మనము దేవుని విషయంలో చూపించేటువంటి విశ్వాసము, ఆసక్తిని బట్టి పరమ తండ్రి మన భవిష్యత్తును మారుస్తూ ఉంటుంటాడు, అనుకూలపరుస్తూ ఉంటుంటాడు, మేలు కలిగేలాగా చేస్తూ ఉంటుంటాడు. అందువలన తల్లి గర్భంలో రూపింపక మునిపే ఒక రోజున ఇర్మియా గురించి ఎలాగైతే చూశాడో, ఈ బిడ్డది ఈరోజు బర్త్డే అనుకుంటా కూడా కదమ్మా, ఏదేమైనప్పటికీ ఒక రోజున ఎలాగైతే ఇర్మియాని ఎలాగైతే చూశాడు తల్లి గర్భంలో రూపింపక మునిపే, పరమ తండ్రి భూమి మీదకి ఆ బిడ్డని ఎలాగ తీసుకొచ్చాడు. ఏ ఉద్దేశం ఉందో తెలియదు, నిజంగా మనకు తెలియదు. ఇర్మియా విషయంలో తనకు ఏ ఉద్దేశం ఉందో చెప్పేశాడు. మోషే యొక్క జీవితంలో తాను ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో చెప్పాడు.
ఏశావు యాకోబుల యొక్క జీవితాలను దేవుడు చూసిన వాడే పెద్దవాడు ఏమవుతాడో చిన్నవాడు ఏమవుతాడో చూసి చెప్పేసేసాడు. కానీ మన భవిష్యత్తు ఏమవుతుందో ఎలా అవుతుందో తను ఎరిగిన వాడు బహుగా. అటువంటి దేవుని మీద నిరంతరము ఆధారపడటం అనేది అవసరమై ఉంటుంది. ఇది మొదటి సంగతి. రెండవది, మనుషులు దేవుని విశ్వాసంతో ఆయన సమీపించి అడగగలిగితే అడిగిన వారికి తను అడిగిన దానిని బట్టి తను చేస్తూ ఉంటుంటాడు మానవ జీవితాల్లో కార్యాలు. విశ్వాసంతో సమీపించాలి దేవుణ్ణి. అవిశ్వాసంతో దేవుని సమీపించకూడదు. భక్తిహీనంగా బ్రతుకుతూ దేవుని యొక్క సహాయాన్ని కోరుకోకూడదు. దేవుని యొక్క నీతి న్యాయాలు జరిగించేవారుగా హృదయంలో బలమైనటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి సందేహం లేకోకుండా దేవుని అడిగితే తను అడుగువారిని దేవుడు త్రోసేసేవాడు కాదంట. యాకోబు పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యాకోబు పత్రికలో దేవుని సమీపించేటువంటి మనుషుడు విశ్వాసంతో సమీపించి తనకు కావలసిన దాని విషయంలో దేవుని గోజాడుకుంటే తను ఆశ్రయించినటువంటి ప్రజలను దేవుడు త్రోసేయకోకుండా వారు ఏది అడిగారో దాన్ని అనుగ్రహించగలిగినటువంటి సమర్థుడు దేవుడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. దేవుణ్ణి ఎందుకు అడగాల? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు 4వ వచనంలో దైతే మన నుంచి 5 చదువుతున్నామా? 4 కదా, రైట్. మీలో 5వ వచనంలో మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవాలి, అప్పుడు అది అతనికి అనుగ్రహించబడును. ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళంగా దయచేసేవాడు. మహనీయుడైనటువంటి దేవుని యొక్క స్వభావ లక్షణం అది. సహాయం కోసం ఆయన అర్జించినట్లయితే, ప్రాధేయపడినట్లయితే, ఆయన యొక్క సహాయం కోసం ఎదురు చూసినట్లయితే దేవునికి ఉన్నటువంటి స్వభావ లక్షణం ఏంటంటే ఆయన ఎవరిని ఎన్ని మార్లైనా అడగొచ్చు, గద్దీడు. మనకైతే 2 సార్లు కిసుకొస్తుంది, 3వసారికి పిల్లలైతే చెయ్యి ఆడుతుంది. ఒకవేళ 4వసారి ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాలా నీకు అంటారు కదండి. 2 సార్లు అడిగారనుకో కోపం వచ్చిందా రాదా? ఇక్కడ కూర్చున్నటువంటి మనలో ఎవరికైనా 3 సార్లు అడిగారనుకో ఇసుకెత్తిపోతుంది. పదే అడుగుతున్నాడు అనుకో ఈపు మీద ఆడిటం మొదలు పెడతారు. ఇక నీకు ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను అడగొద్దని, ఎన్నిసార్లు చెప్పాలి మాట్లాడొద్దని, ఎన్నిసార్లు చెప్పాలి ఎలాగ విసిగించొద్దని. కానీ దేవుని యొక్క స్వభావ లక్షణం ఏంటంటే నువ్వు ఏదైనా అడుగు, ఎన్నిసార్లైనా అడుగు, కాకపోతే నీ మేలు కోసం అడుగు, ఆయన చిత్తానుకూలంగా అడుగు. అడగమన్నాడు కదా అని ప్రభువైన యేసు వాగ్దానం కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడిన క్రీస్తు ప్రభు యొక్క వాగ్దానం. కాబట్టి నేను ఏదైనా అడుగుతానని అడిగారు అనుకో, మన ఇష్టం వచ్చింది అడిగితే ఆయన ఈడు. అయ్యా నాకు ఒక జట్టు కావాలి, మా ఫ్యామిలీకి ఒక జట్టు కావాలి. ఏందది? పర్సనల్ జట్టు. ఒక 4-5 ప్రయాణం చేసేటువంటి ఒక జట్టు ఒకటి కావాలి అని అడగండి, ఇస్తాడక్క. అలాగా ఇస్తే బాగుండు. మేము ఎంత ప్రయాసపడి 2 గంటలు 3 గంటలు ప్రయాణం చేసే పని లేదు. తన చిత్తానికి అనుకూలంగా, దేవుడు తన సంకల్పానికి అనుకూలంగా మనుషుడు ఏదన్నా అడిగితే దాన్ని దయచేయటానికి మాత్రం నువ్వు ఎన్ని మార్లు అడిగినా. ఒక రోజున ప్రభువైన యేసు ఏమంటాడంటే, మీరు విసగక ప్రార్థన చేయవలెనని. విసగక ఎన్ని మార్లు అప్రోచ్ అవ్వాలో అన్ని మార్లు అప్రోచ్ అవ్వచ్చు.
నిజంగా సునీతమ్మ గారు, యోహాను గారు పరమతండ్రిని ఎన్ని మార్లు అప్రోచ్ అయ్యారో, సమీపించారో, గోజాడారో, బ్రతిమలాడుకున్నారో. ఆ బిడ్డలు పుట్టేటప్పుడు కానీ, ఆ బిడ్డలు పుట్టిన తర్వాత ఎదిగేటప్పుడు కానీ, ఆ బిడ్డలు చదువుతున్నప్పుడు వారి చదువుకు సంబంధించి కానీ ఎన్ని విషయాల్లో, కుటుంబాల్లో ఎన్ని విషయాల్లో అడగండి. దేవుడు అనుగ్రహించేటువంటి ఒక అవకాశ భాగ్యం. ఎవరిని గద్దెంపక. కాబట్టి దేవుడు ఏదైతే అవకాశం కల్పిస్తుంటాడో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం రావాలి. లోకసువార్త 18వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. వారు విసకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనంటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పిన. ఒకవేళ ఆయన మనం మాటి మాటికి గోజాడుతూ ఉంటే, బ్రతిమలాడుకుంటూ ఉంటుంటే ఆయన ఇసుకు పొందేవాడై ఉన్నట్లయితే ప్రభువైన యేసు ఈ మాటలు చెప్పడు. మనకి ఇసుకు రాకూడదని చెప్తున్నాడు ఆయన, ఆయనకి ఇసుకు వస్తుందని చెప్పట్లే. కాబట్టి కుటుంబాల కోసము, బిడ్డల కోసము, భవిష్యత్తు బాగుండటం కోసము, మన స్థితిగతులు మార్చబడటం కోసం, ఆత్మ సంబంధంగా క్రీస్తు చేసినందు ఆయన అనుగ్రహించే ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవటం కోసము ఆయన చిత్తానుకూలంగా మనుషుడు దేవుని సమీపిస్తే ఆయన ఎవరిని గద్దించనని చెప్పుకుంటూ వచ్చే భాగంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో అడిగేవాడంట 2 మైండ్ సెట్తో అడగకూడదంట. నీకు వద్దు 2 మైండ్ సెట్ వద్దు, సింగిల్ మైండ్తో అడుగు, విశ్వాసంతో అడుగు. అవిశ్వాసంతో అడిగేవాడు ఏమీ పొందుకోలేడు. చదువుతాం ఒకసారి 6వ వచనంలో. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై రెండు ఉంటుంది మైండ్, 2 సెట్లు ఉంటాయి, 2 మైండ్ సెట్లు ఉంటాయి, 2 తలంపులు ఉంటాయి, 2 ఆలోచనలు ఉంటాయి. ఒకేసారి ఏదనుకుంటాడు, ఒకేసారి అదనుకుంటాడు. దేవుడు ఏదైనా చేయగలడు అనుకునే మరుక్షణంలో దేవుడు కాపాడతాడో లేదో మరుక్షణంలో అదే ఆలోచన. 2 మైండ్ సెట్తో దేవుని సమీపించి ఏదో మేలు పొందుకుందాం అనుకుంటే అది ఎప్పటికీ కుదరని పని. కాబట్టి దేవుడు తన గ్రంథం ద్వారా ఏమి నేర్పిస్తున్నాడంటే, మీకు విసుకొద్దు, అడగండి, దేవుణ్ణి అడగండి. అలాగని అడిగి పొందుకున్నటువంటి మహనీయులు ఎందరో. అబ్రహాం ఒక రోజున మాట్లాడతాడు, తను అడుగుతాడు పరమ తండ్రి. అడిగిన వాడిని త్రోసివేయకోకుండా అనుగ్రహించి దేవుడని విశ్వాసం కలిగినటువంటి వాడయ్యుండి తాను విశ్వసించిన దేవుని ఎదుట దేవుని విశ్వసించాడంట. మొట్టమొదటిగా అడిగినది పొందుకోవటం కోసం మనుషుడు మొట్టమొదటిగా విశ్వాసాన్ని కలిగి ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో లాగా రాయబడి ఉంటుంది, చదువుతున్నాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట మనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట ఏ విధంగా పరిచయం చేశాడండి అబ్రహామును గురించి. అపోస్తలుడు రోమా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలతో సందేశాన్ని మాట్లాడటానికి పత్రిక రాసేటప్పుడు తాను విశ్వసించిన దేవుని ఎదుట అబ్రహాము దేవుని విశ్వసించాడు. విశ్వసించటం మాత్రమే కాదు, విశ్వాసించేటువంటి వాడికి ఎవరికైనా రోల్ మోడల్గా నిలబెట్టి ఆయన అనేకులకు తండ్రి, ఫాదర్ ఆఫ్ ఫెయిత్. జాతిపిత అంటారు కదా, విశ్వాసానికి తండ్రిగా పెట్టాడు. ఏ మనుషులైనా విశ్వాసం కలిగి ఉన్నాడంటే అబ్రహామును బట్టే. ఏంటా అబ్రహాము చేసింది? తాను విశ్వసించాడంట, విశ్వాసంతో అడిగాడు. తనకి ఏదైతే కావాలో మనుషుని యొక్క క్షేమం కొరకు, సంతోషం కొరకు, అతని అవసరత అక్కర తీర్చబట్టం కొరకు సమస్తమును చేయగలిగినటువంటి దేవుని సమీపించి మాట్లాడాడంట.
ఆదికాండం 15వ అధ్యాయంలో తాను అడిగినటువంటి దానికి దేవుని యొక్క సమాధానం ఎలాగుంటుంది? ఏ రోజన్నా మనం అడుగుతున్నామా దేవుణ్ణి? రోజుకొక్కసారైనా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? రోజుకొక్కసారైనా, వారానికి ఒక్కసారైనా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? నెలకు ఒక్కసారైనా ప్రార్థన చేసేవాళ్ళు ఎంతమంది? అమ్మో, ఏంటండి మైక్ ఆఫ్ చేయాలా? లేదు కదా. దేవుడు అనుగ్రహించేటువంటి అవకాశ భాగ్యాన్ని పోగొట్టుకోవద్దు. అడగండి. దేవుని మీ చిత్తం అయితే, తమరి దయ అయితే అడగండి. అడిగి ఎన్నో గొప్ప గొప్ప బహుమానాలు పొందుకున్నటువంటి మనుషులు ఉన్నారు. ఆదికాండం 15వ అధ్యాయంలో ఎలాగని రాయబడి ఉంటుంది. దేవుడు ఒక రోజున అబ్రహాముతో మాట్లాడుతూ, నేను నీకు కేడము, నీకు బహుమానమునై ఉన్నానంటే అబ్రహాము తన మనసులో మాట చెప్పేస్తాడు. అయ్యా, వెండి బోల్డ్ అంతా, బంగారం బోల్డ్ అంతా, పనివాళ్ళు బోల్డ్ అంతా, ఇంతకు మించిన బహుమానం ఏముంటుంది? బహుమానం అంటే ఇదే బహుమానం అనుకుంటున్నాడు. ఏదో గిఫ్ట్ ఇస్తాడేమో, ఇంకేదన్నా చేస్తాడేమో, ఇప్పుడున్న ఇంకా స్థితిని ఏమైనా మారుస్తాడేమో. ఇప్పటికే మహారాజుగా పెరుగుతున్నాడు, పిలువబడుతున్నాడు, ఇంకేదో ఆయన చేస్తాడు, గొప్పవాడిగా చేస్తాడటువంటి తలంపుతో నువ్వు నాకు ఏది ఇచ్చిను ఏంటి అని అంటాడు. అబ్రహాం, ఏం తక్కువైంది నీకు అని అడిగాడు. అన్నీ ఉన్నాయిలే కానీ సంతానం లేనోడిని అయిపోతున్నానే. అద్భుతమైన బాధ కాదు అది. అలా ఆవిడంట గొడ్రాలు అని పిలుస్తారంట. షారాయి గొడ్రాలై ఉండెను. ఆదికాండం 11వ అధ్యాయంలో పరిచయమే ఎలాగను పరిచయం చేశాడంటే షారాయి గొడ్రాలై ఉండెను అని చెప్పాడు. కాబట్టి రోడ్డు మీద పోతున్నప్పుడు, సమాజంలో ఉంటున్నప్పుడు, కుటుంబంలో ఉంటున్నట్టు గొడ్రాలు పిలిచేవాళ్ళంట. ఇది మనోవ్యాధం చెందిపోయి ఉంటాడు ఆ షారా యొక్క బాధను చూసి భర్త కూడా. కాబట్టి ఒక నిరుత్సాహంతో, లేకపోతే తాను ఏదైతే ఒక ఆశ కలిగి ఉన్నాడో ఆ విషయంలో దేవుని ఎదురు పెట్టేశాడు. అయ్యా, నేను సంతానం లేనైపో, దీనికోసమా ఈ బాధ అంతా? సరే, బయటకు వచ్చేసి ఒకసారి తీసుకొచ్చాడు. ఆకాశం వైపు చూశాడు. నీ చేతనైతే లెక్కి అని అన్నాడు. లెక్కేయటం మొదలు పెట్టి ఉంటాడు అంటారా? ఇటొక 5, అటొక 10, ఇటొక 5, మొత్తం మీద ఒక 20. మళ్ళీ కన్ఫ్యూజ్. మధ్యలో లెక్క వేది కదండి. నోట్లు లెక్కేసేటప్పుడు కొంతమందిని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు ఏదో సీరియస్గా లెక్కేస్తూ ఉంటుంటారు. మధ్యలో ఏమండి అనగానే ఇది పోయింది మొత్తం లెక్క. మళ్ళీ సదిరేసి మళ్ళీ ఫస్ట్ కాంచి. ఒకప్పుడు ధాన్యాన్ని కొలిసేవారు, కొలత కొలిసేవారు. 4 సార్లు అనుకుంటాడు ఆయన మర్చిపోకుండా ఉండటం కోసం. 2 అని అంటాడు. ధాన్యాన్ని కొలిసేవాళ్ళు ఉంటారు కదండి, పెద్దవారు వెనకాల ఉన్నారు చాలామంది. 4-5 సార్లు అనుకుంటాడు ఆయన. ఒకవేళ మధ్యలో ఎవరైనా మాట్లాడారు అనుకో, ఈ లెక్క మొత్తం పోద్ది. అబ్రహాము బయటికి తీసుకొచ్చి ఆకాశాన్ని చూపించి, నీ చేతనైతే, ఓపెన్గా ఒప్పుకున్నాడండి. నా చేత కదని మనం ఒప్పుకోం. ఏదో కొంచెం మేకప్ వేయడానికి చూస్తాం. అటు మొత్తానికి ఒక 20, ఇటు మొత్తానికి ఒక 10, అటు ఒక 50, మొత్తం కలిపి ఒక 90 ఉన్నాయండి. అది చెప్తాం మనం. పోజు కొడుతాం దేవుడి దగ్గర. మనం అబ్రహాములాగా నిస్వార్థంగా సరెండర్ అయిపోయేటువంటి మనసు మనకు ఉండదు. మనుషుడు దేవుని ఎదుట తను తాను తగ్గించుకొని ఆయన మహనీయుడని హెచ్చించగలిగితే అప్పుడు పలుకుతుంది మేలు, అప్పుడు కలుగుతుంది ప్రతిఫలం అనేది. మనం ఏదో డాబుసారి తను ప్రయత్నించడం కోసం కాదు. నేనేంటో తెలుసా, సర్లేరా బాబు నువ్వేంటో నాకు తెలుసులే, అది ఎదురుపడవు మాకులే, సరే అలాగే ఉండు, నేనేదో చేద్దాం అనుకున్నాను, నువ్వు నన్ను మించిపోయి ఉన్నావు అనుకున్నాడు అనుకో, నిన్ను వదిలేస్తాడు దేవుడు. బోడు ఎంతమందిని వదిలేశాడు. సౌలు రాజ్యసింహాసనాన్ని వదిలేయమంటే నేనేంటో చూపిస్తాను అన్నాడు. సరే నువ్వేంటో చూపిద్దు కానీ వదిలేశాడు. ఎవడు నష్టపోయింది? అందువలన దేవుని ఎదుట మనుషుడు తను తగ్గించుకొని దేన మనసు కలిగి ఉండి దేవుని హెచ్చించేలాగా మాట్లాడితే, లెక్కించు నీ చేత అవుతాను అన్నాడు. నా చేత కాదని అన్నాడు. నీ సంతానం అలాగవుతుంది. విశ్వాసం కలిగిన వాడు నమ్మాడంట,
అబ్రహాము దేనిని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన పుస్తకంలో రాయబడినటువంటి సంగతి గ్రంథంలో. అందువలన అడిగి దేవుని సమీపించి విశ్వాసంతో, అనుమానం లేకుండా, సందేహం లేకోకుండా మీరు దేవుని అప్రోచ్ అవ్వండి. పరమ తండ్రి వారికి కావాల్సింది అడిగిన దానిని ఆయన చిత్తమైతే నీ మేలు కొరకు దాన్ని అనుగ్రహిస్తాడు. ఈ కుటుంబానికి నేను మాటి తెలియచేసేది అది. మీరు అడగండి అమ్మా, దేవుని అడగండి. మీ బిడ్డల కోసం అడగండి, మీ భవిష్యత్తు కోసం అడగండి, మీ కుటుంబం కోసం అడగండి. ఏదైతే అవసరం ఉంటుందో దేవుని వైపు విశ్వాసంతో చూడగలిగితే పరమ తండ్రి తన చిత్తానుకూలంగా అది ఒకవేళ మనకు మేలు చేసేదైతే దాన్ని దయచేస్తాడు. మరొక మనుషుడు అడిగాడంట, ఇలాగ ప్రవక్తను పంపించాడు, యా ఇల్లు చక్కబెట్టుకో, చనిపోబోతున్నావు అని చెప్పేసేసాడు. తెలుసు కదా మనందరికీ, రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. యోధా మీద పరిపాలన చేస్తున్నటువంటి రాజు ఆయన, దేవుని పక్షంగా ఏలుబడి చేస్తున్నటువంటి రాజు ఆయన. తినటానికి ఆహారం కొదువు ఉన్నవాడు కాదు, రాజమందిరాల్లో ఉంటాడు, రాజభోగాన్ని అనుభవిస్తున్నటువంటి మహనీయుడు ఆయన. కాబట్టి తినే ఆహారంలో లోపం లేనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారం తింటాడు, రాజగృహాల్లో ప్యాలెస్లో ఉంటాడు. కానీ పరిస్థితులు ఎలాగో చూపించాడంటే గ్రంథంలో, మరణకరమైన రోగము కలగగా నువ్వు తినే తిండిని బట్టి ఆగదు. మనం అనుకుంటాం అన్నమాట, ఉదయం ఇది తింటానండి, మధ్యాహ్నం ఇది తింటానండి, సాయంత్రం ఇది తింటానండి, అందుకని నేను యాక్టివ్గా ఉన్నానండి. కాబట్టి నెవర్ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఏ ప్రాబ్లం లేదనుకుంటాం. ఇక్కడ కూర్చున్న వాళ్ళకి కూడా చాలామందికి ధీమా ఉంటుంది, బలంగా ఉన్నామండి, ఆరోగ్యంగా ఉన్నామండి. వద్దండి, ఇలాంటి దేవుని యొక్క శక్తి కంటే మనుషుడు అతీతంగా ఆలోచన చేసి నష్టపోతాడు. జాగ్రత్త. ఇసుక ఏం తక్కువైందని, ఏ ప్రోటీన్ ఫుడ్ తక్కువైందని రోగం వచ్చింది, లేకపోతే పెట్టేవాడు చూసేవాడు లేక ఇప్పుడు పోతావు అని చెప్పేది. మనం ఏం చేస్తుంటామంటే మన వెనకాల నన్ను చూసుకునే వాళ్ళు ఉన్నారు చాలామంది, బోల్డంతమంది ఉన్నారు, బిడ్డలు 4 ఉన్నారు, కొడుకులు 2 ఉన్నారు, ఇంకా తినటానికి ఇబ్బంది లేదు, ఉండటానికి ఇబ్బంది లేదు, చూపించుకోవడానికి డబ్బు ఇబ్బంది లేదు. వద్దు, దేవుడు దయ కొరకు కనిపెట్టండి. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం మొదటి వచనం లాగా రాయబడి ఉంటుంది. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా, అంటే రాజుకు మరణకరమైన రోగం వస్తుందా? మంచి తిండి తినే రాజుకి, మంచి పొజిషన్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి, ఎవరికైనా ఈ దేహం యొక్క పరిస్థితి, ఎవరి దేహము ఎప్పుడు ఎలాగను పనిచేస్తుందో, ఎందుకు ఇబ్బంది కలుగుతుందో మనకు తెలియదు. కాబట్టి దేవుని వైపు నిరంతరం చూడండి, విశ్వాసంతో చూడండి. కాబట్టి మరణకరమైన రోగం వచ్చిందంట. హిజ్కియా దగ్గరికి ఒక ఆయన పంపిస్తున్నాడు, యెషయా అనే ప్రవక్తను పంపిస్తున్నాడు. ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయాను అతని వద్దకు వచ్చి, నువ్వు మరణమవబోచున్నావు, బ్రతకవు గనుక నీవు ఇల్లు చక్క పెట్టుకోమని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనగా, ఏమి వార్త చెప్పాడు, చల్లగా చెప్పాడు. ఏమని చెప్పాడు? అదేదో మంచి వార్త అన్నట్టు చెప్పాడు. వచ్చి ఎవరికి చెప్పాడు? చచ్చేవాడికే చెప్పాడు. అలాగే ఎవరైనా చెప్తారండి? చచ్చిపోయేవాడికి చచ్చిపోతున్నావు అని చెప్తారా? డాక్టర్లు ఎవరో చెప్తారండి ఈ వార్త? చచ్చిపోయేవాడికి చెప్తారా? ఎట్లయినా గుసగుసలు ఆడుకుంటాయినా వీళ్ళు మదన పడి, వీళ్ళు టెన్షన్ పడి, వీళ్ళు ఆందోళన చెందుకుంటాయి. వాళ్ళని చూడటం ఏడవటం, వాళ్ళని చూడటం ఏడవటం. ఏంటంటే ఏమీ లేదు, వీళ్ళకి మాత్రం తెలుసు ఏంటో. ఆయన చెప్పాడు డాక్టర్ గారు 2 రోజులు 3 రోజులు లేదంటే ఒక 4 రోజులు అంటాడు ఆయన. ఈ మాట ఆయన చెప్పలేరు, ఆమె చెప్పలేరు. ఆ దగ్గర పోతారు, వెలు ఏడుతుంటారు. ఏంటి వీళ్ళు ఏడుతున్నారు? కొంచెం అనుమానం రావాలి. ఒక ఆయనకు వచ్చింది ఇలాగే. చెప్పాడు డాక్టర్, అయ్యా హోల్స్ అన్నీ పోయి ఉన్నాయి, బ్రతుకుతావో లేదు గ్యారంటీ లేదు మీ డాడీకి అని ఒకరికి చెప్తే ఇంటికి తీసుకొచ్చారు. విజయవాడ హాస్పిటల్ నుంచి ఇంటికి తీసుకొచ్చారు.
ఆయన వచ్చిన దగ్గర నుంచి రోజుకు ఒక ఇద్దరు పోయి వస్తున్నారంట చూడటానికి. ఆయనకి ఏమని చెప్పి పంపించారు? అంతా తీశారు, స్కానింగ్ తీశారు, ECG చేశారు, అసలు ఇబ్బందే లేదంటున్నారు. బాగానే ఉంది, కొద్దిగా మెడిసిన్ వాడాలి, 2-3 నెలలు మెడిసిన్ వాడాలని చెప్పి తీసుకొచ్చారు. చాలా ధైర్యంగా వచ్చాడు ఆయన. ఇంటికి వచ్చిన కాంచి రోజుకు ఒక ఇద్దరు రావటం, చూడటం, చూసి కళ్ళం నీళ్ళు పెట్టుకోవటం, పోవటం. ఏమనుకున్నాడు ఫస్ట్లో? ఒకవేళ హాస్పిటల్కి పోయి వచ్చేసరికి ఎట్లా ఎడుతున్నారేమో అనుకున్నాడు. ఈ రోజులు గడుస్తున్నాయి, రోజులు గడిచే కొద్ది జనం వస్తున్నారు, పోతున్నారు. అడుగుతున్నాడంట ఆయన భార్యని, ఏంటి నాకేమన్నా ఇబ్బంది అని చెప్పారా అని అడుగుతున్నాడు. డౌట్ వస్తారు కదా, బ్రతకనని చెప్పారా లేకపోతే ఇంకేదైనా రోగం అని చెప్పారా అని అడుగుతున్నాడు అంట. ఎవరికా నీకేమైంది అంటుంది ఆయన భార్య. కరెక్ట్గా 3 నెలలు చచ్చిపోయాడు. కాబట్టి గుసగుసలాడుకుంటూ ఆందోళన చెందుకుంటూ మనమే మదన పడతాం, కానీ చనిపోబోతున్నటువంటి వాడికి విషయం చెప్పం. దేవుడు మహత్తరమైనటువంటి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఒకవేళ అప్పటికైనా ఏదైనా అవకాశం ఉంటే తను సద్వినియోగం పరుచుకుంటాడని. నీ ఇల్లు చక్క పెట్టుకో, బ్రతకవని చెప్తే తను గోడ వైపుకి తిరిగి కన్నీళ్లు కాల్చి, మన బోటం అయితే BP 120 నుంచి 220కి వెళ్తుంది కదండి. చచ్చిపోతావు అంటే వెళ్తుంది కదా. వెళ్ళి నువ్వు ఇలాంటోడు అనుకోలే, నువ్వు అలాంటోడు అనుకోలే, ఇప్పుడు దాకా నేను ప్రార్థన చేసుకుంటా, విశ్వాసాన్ని కాపాడుకుంటా, భక్తితో బ్రతుకుతుంటే ఎవరినో పంపించి నువ్వు చత్తు బ్రతకవు అంటావు. మానేస్తాం కదండి, దేవుని వైపు చోటు మానేస్తాం కదండి, లేదా? అట్లయితే మీరు చాలా భాగ్యవంతులే. దేవుని తిట్టిపోసుకోకూడదు, దేవుడి మీద అభియోగాలు మోపకూడదు. దేవుడు మనుషుని ఒకవేళ పరీక్షించడానికి కూడా అలాగే చేస్తాడేమో. ఆ పరిస్థితిలో కూడా నువ్వు నీ స్పందన ఏంటి, ఆ పరిస్థితిలో కూడా నీ యొక్క వైఖరి ఏంటి, ఆ పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే నీ మాటలు ఎలాగుంటాయి. కష్టాలు రావని చెప్పట్ల గ్రంథంలో. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు అని అన్నాడు. కాబట్టి ఏ విధంగా మన జీవితాల్లో కొన్ని మార్లు అవాంతరాలు, ఆటంకాలు, ఇబ్బందులు కలుగుతాయో తెలియదు, కానీ విశ్వాసాన్ని కోల్పోకోకుండా, ఆఖరి మట్టుకు విశ్వాసాన్ని కోల్పోకోకుండా కన్నీళ్ళు పెట్టుకున్నాడంట. గోడ వైపు తిరిగి కన్నీళ్ళు పెట్టుకొని అదార్థమైన హృదయంతో నేను ఎలా బ్రతికానో ఒక్కసారి దయతో జ్ఞాపకం చేసుకో. రెచ్చిపోలా మనిషి. ప్లీజ్ ఆ విశ్వాసం ఏంటో చూడు. అంతటి విశ్వాసము మనలో కాపాడుకునే వారు ఎంతమందో. ఒకవేళ పరిమితి అంటే మనల్ని అడిగి ఒకవేళ ఇలాంటి పరిస్థితిలోనే మనం ఉంచితే, ఈ పరిస్థితినే కాదు, చావు బ్రతుకుల మధ్య పరిస్థితి కాదు, ఒకవేళ ఏ పరిస్థితికైనా మనల్ని పెట్టి కొలువులో పెట్టి చెక్ చేస్తున్నాడు అనుకో, అంత మటుకు విశ్వాసాన్ని కాపాడుకోండి. అడగండి దేవుణ్ణి. అడిగాడంట హిజ్కియా, దయతో అని అన్నాడు. ఆయన ఏం ఆలోచన చేసుకున్నా నాకు తెలియదు. 15 సంవత్సరాలు శాంక్షన్ అన్నాడు. ఎన్ని డబ్బులు ఇస్తే ఒకరోజు పెరిగిద్దండి హాస్పిటల్లో? ఎన్ని డబ్బులు ఇస్తే ఒకరోజు పెరిగిద్ది ఆయుష్కాలం? అండి, ఎన్ని డబ్బులు పెడితే ఒకరోజు ఆయుష్కాలం పెరిగిద్ది? రోజుకు 1,00,000. అలాగంటే బ్యాగులు చదిరేస్తారు చాలామంది. మన దగ్గర లేవులేండి, అప్పుడు బయటకు వస్తాయండి. ఒకవేళ ఉన్నాయి, ఒకరోజు బ్రతకాలంటే 1,00,000 ఏదైనా ఉందనుకోండి స్కీము, అప్పుడు రెడీ చేసేస్తారు ఆటోమేటిక్. ఏమో మరి సామెత అంటున్నారు, పాడి ఎప్పుడు తెలిసిద్దో తెలుసా అంటున్నారు ఒక ఆయన. రీసెంట్గా ప్రయాణం చేస్తుంటే మా సోదరుడు, పాడి అది ఎంత ఇచ్చిద్దో, పాలు అన్ని ఇస్తుందో అది బ్రతుకున్నప్పుడు చెప్పరు అంటే, ఏమి ఇస్తుందండి, 1/2 లీటర్ 1/2 లీటర్ ఇస్తుందండి అంటారండి. మరి ఎప్పుడు చెప్తాడండి అసలు పాడి సంగతే? అది చచ్చిపోతే గనక, అది గనక కనబడకుండా పోతే గనక రోజుకు ఉదయం 2, సాయంత్రానికి 2 ఇచ్చేది, అప్పుడు చెప్తాడు అంట. బతుకున్నప్పుడు ఏం చెప్తాడు? ఏం ఎత్తుతుందండి, అటు ఇటుగా 2 గెద్దలు 3 గెద్దలు ఎత్తుందంట. ఒకవేళ 1,00,000, రోజుకు 1,00,000 బ్రతుకుతావు అని అన్నప్పుడు బ్యాగులు రెడీ అవుతాయి మన దగ్గరే. కానీ దేవుని సమ్ముఖంలో మాత్రం మన చేతులు చాపడానికి ఇష్టపడం. ఎలాగా? మనుషుడు మేలు పొందటం ఎలాగా?
ఏ కార్యానికి ముందుకు నిలబడకపోతే, సామర్థ్యం కలిగి ఉండి కూడా, ఇందాక చెప్పాం కదా గ్రంథంలో, మోషే తన సామర్థ్యాన్ని తను దాచేసే ప్రయత్నం చేస్తున్నాడు. భవిష్యత్తులో పొందబోయేటువంటి ఘనతని, కీర్తిని పోగొట్టుకుంటాడు మనుషులు. విశ్వాసంతో అడిగాడంటే, యథార్థమైన హృదయంతో గోడ వైపుకు మనసు తన యొక్క తల తిప్పుకొని కన్నీళ్లు పెట్టుకుని అడిగితే, పరమ తండ్రి తన ఆలోచనలు సైతం మరలా తిరగరాశాడు. ఏ ప్రవక్తనైతే పంపించి బ్రతకవు చస్తావని చెప్పాడో, మరలా అదే ప్రవక్తను పంపించి 15 సంవత్సరాలు అని అన్నాడు. ఏమి గ్యారంటీ లైఫ్ అది? 15 రోజులకు ఉందా మనకు గ్యారంటీ? మనకి 15 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చింది ఎవరు? గ్యారంటీ సాక్షాత్తు ఆయనే గ్యారంటీ చేసి చూపించాడు. జీవితాలు అలాగుంటాయి విశ్వాసంతో బ్రతకగలిగితే. కాబట్టి మీ కొరకు, మీ కుటుంబం కొరకు నిత్యము దేవుని వైపు ఆధారపడండి. రేవంత్ బాబు జీవితంలో ఎలాగైతే ఈ తల్లిదండ్రులు ఆధారపడుతూ వారి భవిష్యత్తుని మంచిగా మలుస్తున్నారో, భవిష్యత్తులో కూడా అలాగనే దేవుని వైపు ఆధారపడండి. వారు మాత్రమే కాదు, ఈ స్థలానికి చేరవచ్చిన మనం అందరం కూడా మన భవిష్యత్తుని అదే మన దేవునికి తెలుసు. కాబట్టి ఒకవేళ నా దేవుడు తన ఆలోచనలు ఏదన్నా ఉండుంటే ఆ ఆలోచనలు కూడా మార్చగలిగేది విశ్వాసం. దేవుని యొక్క ఆలోచనలు చిత్తానికి వేరుగా ఉంటే తన ఆలోచనలు మార్చడు, కానీ ఆయన సంకల్పానికి వేరుగా దురుద్దేశంతో మన స్వలాభం కోసం మాట్లాడే దేవుడు ఆలోచన తను మార్చుకోడు. కానీ క్షేమం కలిగిద్ది అనుకుంటే మాత్రం తప్పుకోకుండా దేవుడు ఎక్కడికైనా వెళ్తాడు, ఏదైనా ఆపుతాడు. అటువంటి మహనీయుడైనటువంటి దేవుని వైపు చూడండి. తప్పకుండా దేవుడు మీకు మేలు చేస్తాడు. దేవుడు మీ అందరికీ తోడు ఉండాలని ఎంతో శ్రద్ధతో, కొంచెం లేట్ ఏం కాదు కదండి. మనం ఎన్ని గంటలకు వచ్చామండి? 9:30 అయింది కదండి. ఇప్పుడు ఎంత అయిందండి? దగ్గర మనం కూర్చొని ఒక 15-20 నిమిషాలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు మనం ఏమైనా అంటామండి ఇప్పుడు ఎందుకు వచ్చారని? అనం కదా, వాళ్ళు కూడా దేవుని వాక్యం వినాలా. కాకపోతే ఈసారి కొంచెం పెందలకాడ వచ్చారనుకోండి, మీరందరూ కలిసి పాటలు పాడటానికి ఎంతో అద్భుతంగా పాటలు పాడుతున్నారు. అటువంటి గొప్ప ప్రజలు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ స్థానిక సంఘం అలాగుంది. వారిని అలాగను ప్రోత్సహిస్తున్నటువంటి దేవుని పనివారు ఉన్నారు, వారికి సహకారులుగా ఉండేటువంటి వారు ఉన్నారు. ఇలాగన మీరందరూ కూడా దేవుని యొక్క దయలో నిరంతరం వర్ధిల్లాలని కోరుకుంటూ, ఈ కుటుంబం ఎలాగైతే ఈరోజు సంతోషంతో కార్యక్రమం జరిగిస్తున్నారో, వారి జీవితాల్లో దేవుడు ఇలాగనే అనేకమైన కార్యక్రమాలు తమ కుటుంబం ద్వారా నిర్వహించేలాగా ఆ కుటుంబానికి మేలు చేస్తూ వారిని నడిపించాలని మేము మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇప్పటి వరకు విని సహకరించిన మీకు, అవకాశాలు కల్పించినటువంటి స్థానిక సువార్థికులైనటువంటి మా సోదరులకు ప్రతి వారికి కూడా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. అందరికీ మంచిదండి. మన మధ్యలోకి సహోదరులు వచ్చి ఇట్టి సందేశాన్ని వివరించినందుకు మరొక పర్యాయమున క్రీస్తు యేసు నామములో సహోదరులకి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. కాబట్టి సంగతులను మనం ఆలోచన చేయడానికి, మీరు ఏమన్నారని అడగటానికి నేను పూనుకోలేదులే. కానీ ఒకటి మాత్రము జ్ఞాపకం పెట్టుకోవాలి, మనుషులని ఆశ్రయించడం కంటే దేవుని కేంద్రంగా చేసుకుని నడిచేవాడి జీవితంలో మేలులు అనుభవించుట గ్యారంటీ అన్నట్టుగా సహోదరుల సందేశాన్ని చెప్పారు. కాబట్టి దాన్ని మీరు మనసును పెట్టాలని నా హృదయాభిలాష. కాబట్టి ముగింపుగా మన మధ్యలో ఉన్నటువంటి సహోదరులు